అందరు ఎక్కడున్నా అక్కడ కూర్చోండి అన్న. మన కోసమే అన్న, మన కోసమే అన్న. కూర్చోండి అన్న, కాకపోతే నా ఇక్కడ కూర్చోండి అన్న. న్యాయమైన సమస్యల పరిష్కారం దిశలో భాగంగా ఈరోజు జనరేటింగ్ స్టేషన్లో పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ ఉద్యమం తొలి దశలో ఇక్కడి నుంచి గత నుంచే మరి యొక్క కార్యక్రమాన్ని ఈ జన్కో వ్యాప్తంగా టేకప్ చేసినందుకు ఆర్టిజన్ జేఏసీ సోదరులను కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మీకు అందరికీ మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసుకునే సమావేశానికి మీకు మద్దతుగా తెలపడం కోసం వచ్చినటువంటి కొత్తగూడ కార్పొరేషన్ చైర్మన్ మూడు గణేష్ గారికి, వివిధ పార్టీల నాయకులకు, నాతోటి కార్మిక సంఘ నాయకులకు, మిగతా అసోసియేషన్ నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనందరికీ తెలిసింది మన హక్కుల కోసం, మన ఆకలి కోసం, ఆకలి తీర్చుకోవడం కోసం చేస్తున్నటువంటి ఉద్యమం ఎవరిని విమర్శించడం కోసం కాదు, ఎవరి మీద దాడి చేయడం కోసం కాదు, ఎవరి మీద దండయాత్ర చేయడం కోసం కాదు, కేవలం ఖాళీ కడుపుల కోసం, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఇలా ఆర్టిజన్ మిత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ఏకతాటిపైకి వచ్చారు. మరి మీ యొక్క బాధని, మీ యొక్క సమస్యల్ని మరి మేమంతా తీసుకొని ఈ యొక్క న్యాయమైన సమస్యలకు ఎక్కడో ఒక దగ్గర పరిష్కార మార్గం కనిపెట్టే ఉద్దేశంతో మరి మీకు మద్దతు తెలపడం కోసం టీఆర్పీకే సంఘ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా మీరు చేసే ప్రతి ఉద్యమంలో, ప్రతి కార్యక్రమంలో మద్దతు తెలుపుతూ ఒక మంచి కార్యక్రమానికి, ఒక కార్మిక న్యాయమైన ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, ఏదైతే ప్రభుత్వం ఇస్తున్న దాన్ని ఇవ్వకుండా తాత్కారం చేస్తుందో, గతంలో నిన్న శ్రీధర్ గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ మాకు చాలా బాధగా ఉంది, మేము అనుబంధ కార్మిక సంఘంగా ఉండి కూడా మరి మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు తప్పకుండా మా ప్రభుత్వం లేనప్పుడు మేము వస్తే 100% ఆర్టికల్స్ ని మేము పట్టణం చేపిస్తామని చెప్పి మాట్లాడటం, అదేవిధంగా నిండు సభలో కూడా అప్పుడు తెలంగాణ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మేము 30,000 మంది పని చేస్తామంటే ఆ రోజు డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు లేదు మీరు చేయలేదు, మేము వచ్చిన తర్వాత చేస్తాము ప్రాణి చేయడం, వారి పాదయాత్రలో కూడా మేము న్యాయం చేస్తామని ఆర్టీసీ వాగ్దానం చేసిన వాస్తవం. ఒకటే తెలియజేస్తున్నాం, 4వ తారీఖు ఇది అయిపోయింది, రేపు 7వ తారీఖు మహాధర్నా అక్కడ పెట్టారు, వరంగల్లో పెట్టారు. ఈ మహాధర్నా లోపల కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ, కార్మిక శాఖ కానీ వీళ్ళని చర్చలు చేయాల్సిన అవసరం ఉంది. కాలయాపన చేయొద్దు, కాలయాపన చేయడం వల్ల సమస్యలు ఇంకా అసంతృప్తి ఉంటుంది తప్ప కార్మికులు ఇంకా నైరాశ్యానికి, నిరాశకు గురయ్యి ఇంకా లేనిపోయిన ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, కార్మిక శాఖ తెలియజేస్తున్నాం, 100% వీళ్ళ యొక్క న్యాయమైన సమస్య పరిష్కారం కోసం మీరంతా కూడా తప్పకుండా ఒక చర్చల రూపంలో దీన్ని మనం సాగదీసుకుందాం. ఈ పిల్లలు ఎవరికి కూడా దీన్ని ఏదో పాడు చేయాలని, ఇదేదో చేయాలని మాకు ఎవరికి లేరు. మేము కూడా వాళ్ళకి చెప్పేది ఒకటే, క్రమశిక్షణ పాటించండి, మీరు అయితే చాటుకోండి, ఇంకా కొన్ని వందల మంది రావాలి. ఈ చిన్న ఎండగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. రేపు భవిష్యత్తు ఇంకా ఎన్నో పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఎండలో తిరగాల్సి వస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు కూడా కలిసికట్టుగా ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో ఆ కలిసికట్టుతనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిరూపించుకొని, ఎందుకంటే మన జన్కోలో ఇక్కడ కేటీపీ ఉంటే ఇతర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడి నుంచి ఆదిలాబాద్ దగ్గర నుంచి కూడా మన దగ్గరకు వచ్చారు. మరి కేటీపీ ఆర్టిజన్ కార్మికులు ఇంట్లో పండుకొని సొంత పని చేసుకోకండి, మిమ్మల్ని ఎవరిని కించపరచడం లేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్టిజన్ మిత్రులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతూ, సమయభావం వల్ల వీటికి ఎట్టి పరిస్థితుల్లో ఏపీఎస్సీ రూల్స్ ఇప్పించాలి, కన్వర్షన్ చేయాలి. ఏదైతే 5 సంవత్సరాల గ్రేడ్ చేంజ్ ఉందో వాటిని కూడా తీసుకొచ్చి వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయాలి. లేని పక్షంలో మరి మేము కూడా ఒకసారి పునరాలోచించుకుంటాం. మరి సంఘంగా ఇంతమందికి మేము కేవలం మద్దతు రూపంలో ఉన్నాం. రేపు భవిష్యత్తులో ఉద్యమం తీవ్ర రూపం దారిస్తే మరి టీఆర్పీఎస్ గా ఒక ప్రధాన కార్మిక సంఘంగా ఏం చేయాలో మరొకసారి మేము రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి రాష్ట్ర కమిటీ కూర్చొని మీకు మద్దతు తెలుపుతూ పాటు అవసరం కూడా కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వెనకాడని తెలియజేస్తూ, మరి సమయం భావాలు ఇంతకంటే ఎక్కువ మాట్లాడబోతున్నాం. మీ యొక్క న్యాయమైన కోరికలు తీరేదాకా చివరి దాకా మీరంతా కూడా ఇదే పోరాట స్ఫూర్తిని, కానీ ప్రాణత్యాగాలు అనవసరంగా రెచ్చగొట్టుకోమాకండి. ఎవరి ప్రాణ త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక ప్రాణ త్యాగం చేస్తే మేము ఒక 30,000 జీతంతో నీ భార్య పేరు చచ్చిపోతే అయ్యేది కాదు. మనం పోరాటం చేద్దాం, అలసిపోయేంత వరకు పోరాటం చేద్దాం, మీ సమస్య సాధించే వరకు పోరాటం చేద్దాం తప్ప ఎవరి కోసం మన అనవసరంగా మీరు ఇబ్బంది పడి కిరోసిన్ పోసుకొని దాన్ని తగలబెట్టి దీన్ని తగలబెట్టి పిచ్చిగా మీరు చేసుకోకండి, మీ కుటుంబాన్ని నాశనం చేసుకోకండి. ఈ సమస్య చల్లగుంచుదాం. మీ సమస్య పరిష్కారం వరకు కూడా చివరి దాకా మేము ఎంత ఉంటామో తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ జాక్ మిత్రులందరూ పేరు పేరు ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈరోజు మన కేటీపీఎస్ లో తలపెట్టినటువంటి ధర్నాకు వచ్చినటువంటి
మన రాష్ట్ర నాయకులు అలాగే రాజకీయ నాయకులు వివిధ అసోసియేషన్ల నాయకులందరికీ మా ఆర్టిజన్ జేఏసీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. అలాగే నాతోటి కార్మికులు ఆర్టిజన్ సోదరిమణులు ఇంకా ఎండలో కూడా కూర్చున్నటువంటి నాతోటి సోదరిమణులకు నాతోటి ఆర్టిజన్ కార్మికులందరికీ మరొకసారి మన ఆర్టిజన్ జేఏసీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ, కార్మికులారా మనం ఏ రోజైనా మన సమస్యలు పోరాటాల ద్వారానే సాధించుకుంటాం. అప్పుడు కూడా కాంట్రాక్ట్ లేబర్ ఉన్నటువంటి రోజుల్లో ఈ మన పీట్ ఆఫ్ ఉద్యమాన్ని ఏర్పాటు చేసి అప్పుడు కూడా మనం ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ కు చిన్న చిన్న నిరసనలు తెలుపుకుంటూ, అలాగే మన కేటీపీఎస్ గడ్డ మీద కూడా మీటింగ్లు ఏర్పాటు చేసి హైదరాబాద్ లో కూడా చాలా పెద్ద ఎత్తున విద్యుత్ సాధన ముట్టడి కూడా చేసి, అలాగే వరంగల్ లో విష్ణుప్రియ గార్డెన్ నుండి ఎన్పీటీసీ ఆఫీస్ వరకు కూడా చాలా ధర్నాలు చేసి నల్ల చుక్కలతో నిరసన తెలుపుకొని ఆనాడు ఉన్నటువంటి గవర్నమెంట్ కు మన సత్తా ఏందో చూపించడం. అప్పుడు కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నాం, ఆర్టిజన్ అనే నామకరణం చేసుకున్నాం సోదరులారా. ఇప్పుడు కూడా ఇదే ఆర్టిజన్ గా ఉండి మన హక్కులను మనం సాధించుకోవాలనుకునే ఈ ఉద్దేశంతోనే ఇప్పుడు 9 ఆర్టిజన్ సంఘాలను ఏర్పాటు చేసుకొని మన నాయకత్వంలో పనిచేసుకుంటూ ఈ వరకు వచ్చినటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మనకి ఇప్పుడు ట్రేడ్ యూనియన్ల మద్దతు కూడా అన్ని సంఘాల నుండి ఉంది. మనకు వచ్చే హక్కులను మనం సాధించుకోవాలంటే రేపు జరగబోయే 7వ తారీఖునటువంటి మహాధర్నా మెరుపు ధర్నాను అందరం కలిసి సక్సెస్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే అప్పుడు కూడా ఏదైతే మనం నల్ల చొక్కాలతో నిరసన తెలుపుకొని ఆనాటి గవర్నమెంట్ కు మనం ఏదో చూపించుకున్నామో ఇప్పుడు కూడా అదే నల్ల చొక్కాలతోని మనం వరంగల్లో మనం ఏదో చూపించుకుంటే మన సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే సోదరులారా మనకు అన్ని సంఘాల నాయకుల మద్దతు ఉంది. మన హక్కులు ఏపీఎస్సీ రూల్స్ కన్వర్షన్ మిగిలిపోయినటువంటి కార్మికులందరినీ కూడా ఆర్టిజన్ గా గుర్తించాలనేది ఈపీఎఫ్ సీలింగ్ ఎత్తివేయాలి. అలాగే